డిఫమేషన్. డిఫమేషన్ అంటే పరువు నష్టం. సెక్షన్ 499 నుంచి 502 వరకు ఈ డిఫమేషన్ అనేది చెప్తుంది. డిఫమేషన్ అంటే ఏమిటి? ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్ లో ఈ డిఫమేషన్ అంటే అపరాధం గురించి చెప్తాయి. అంటే నేరం. మీకు సివిల్కి వచ్చేసరికి సివిల్ తప్పిద్దాం అంటే టార్ట్ కానీ, నేరం క్రిమినల్కి వచ్చేసరికి నేరం. ఇట్లాంటివన్నీ కూడా ఈ పరువు నష్టం కిందికి వస్తుంది. అంటే ఇది ఒక నేరం. ఇంకా కొద్దిగా చెప్పాలంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క కీర్తి మరియు ప్రవర్తనకు హాని కలిగించుట, ఇది డిఫమేషన్ అని అంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క కీర్తి మరియు ప్రవర్తనను హాని కలిగిస్తూ అసత్య కథమును ప్రకటించుట, ఇది కూడా డిఫమేషన్ కిందనే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఇది సెక్షన్ 499 ప్రకారంగా ఇది అపరాధమే. ఇంకా కొంచెం తెలుసుకుంటే ఎట్లుంటది అంటే, ఎవరైతే నోటి మాటల ద్వారా గాని, లేదా లిఖిత పదముల ద్వారా గాని, లేదా సైగల ద్వారా గాని, లేదా కంటికి తెలిసే విధంగా తెలియజేయడం గాని, ఎవరే వ్యక్తి యొక్క కీర్తిని గాని, కీర్తికి భంగం కలిగించడం గాని, ఆ కీర్తికి భంగం కలిగించే ఆరోపణలు చేయడం గాని, లేదా ప్రచురించడం గాని, సో ఇవన్నీ కూడా డిఫమేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి పరువు నష్టం చేసినట్లుగా చెప్పొచ్చు. అయితే ఈ సెక్షన్ లో 499 సెక్షన్ ఇదంతా చెప్తుంది అన్నమాట. అంటే భారత శిక్ష స్మృతి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో ఈ 499 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యొక్క కీర్తి మరియు ప్రవర్తనకు హాని కలిగించుట, అట్లాంటి వ్యక్తి మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఏ మంచి నిజాయితీ గల వ్యక్తి, ఒక వ్యక్తి అయితే ఏం చేసిండంటే, ఒక దొంగ రవాణా వస్తువుల వ్యాపారి అని అంటే ఆ వ్యక్తి అసత్య కథనాన్ని ఒక పత్రికలో ప్రచురించాడు. ఆ సమాచారాన్ని పత్రికలో ప్రచురించాడు. అందువలన ఏమైందంటే, ఏకి పరువు నష్టం కలిగినట్లే కదా. ఏకి పరువు నష్టం కలిగినట్లే కదా. ఆ పత్రికలో ఎవరైతే అసత్య ప్రసాదాన్ని ప్రసారించిన వ్యక్తి దానికి పరువు నష్టం అపరాధం చేసినట్లే భావిస్తారు. అయితే ఇంతే కాకుండా నిందారోపణలు చేయడం, పరువు నష్టానికి సంబంధించిన నిందారోపణలు చేస్తుంది. అంటే ఈ ఫలానా ప్లేస్ లో ల్యాండ్ ఆక్యుపై చేసిండు, మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది సెకండరీ. కానీ ఆ వ్యక్తికి పరువుకు భంగం కలిగినట్లే కదా. సో ఇట్లాంటి అన్ని కూడా ఈ పరువు నష్టం కేసు కింద ఫైల్ చేయొచ్చు, డిఫమేషన్ కిందకి వస్తాయి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్పిన ఉదాహరణని, ఒక మంచి నిజాయితీ గల వ్యక్తిని పట్టుకొని అతను ఒక స్మగ్లర్ అని చెప్పి ఒక అసత్య కథనాన్ని ఒక పేపర్ రాయడము, లేదంటే చెప్పడము,
సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఆ వ్యక్తి పరువు నష్టం కలిగించిన వ్యక్తి అపరాధం చేసినట్లే అవుతుంది. సో అది ఈ 499 అనే సెక్షన్ చెప్తుంది అనమాట. అంతేకాకుండా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే ఇంకా కొన్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క పరువు నష్టం గురించి చెప్తుంది. ఒక ఫస్ట్ చూద్దాం ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, లేదంటే ఒక ఎక్స్ప్లెనేషన్. అయితే పరువు నష్టం కథనం ఏదైనా నిందారోపణను చనిపోయిన వ్యక్తికి చేస్తే, బ్రతికి ఉంటే, లేదా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు పరువు నష్టం కలగజేస్తే చర్య నిర్వహణ యోగ్యమే అవుతుంది. సో రెండో చూస్తే ఏంటంటే, ఉదాహరణకి ఒక కంపెనీ కానీ ఒక అసోసియేషన్ సంబంధించిన విషయం తీసుకుంటే, అసోసియేషన్ అంటే ఒక వ్యక్తుల కలయిక, గ్రూప్ ఆఫ్ పీపుల్. అయితే ఆ కంపెనీ యొక్క కీర్తి లేక వ్యాపారానికి నష్టం కలిగిస్తే అప్పుడు ఆ కంపెనీ లేదా కార్పొరేషన్ లేదా అసోసియేషన్ పరువు నష్టం కోసం దావా వేయవచ్చును. సో ఇలాంటిది ఒకటి చూసుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో చూస్తే అయితే పరోక్ష నిర్దోషం ఇప్పుడు ఎట్లుంటది అంటే, అది అన్యాపదేశం అంటే ఇన్సల్ట్ అంటారు. ఇది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకంగా చెప్పాలంటే, పరోక్ష నిర్దోషం అంటే వ్యంగ్య సూచన అని అర్థం. వ్యంగ్య సూచన. అయితే వేరే మాట చెప్పాలంటే సింపుల్ గా ఒక కథనమే పరువు నష్టం కాదు, దానిలో ఉన్న నిగూఢ మరియు రెండో అర్థం పరువు నష్టం అవుతుంది. ఒక కథనం చేసినంత మాత్రమే ఏం కాదు, రెండో అర్థము పరువు నష్టం కూడా అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ అవుదాం. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కథనం మాత్రమే తప్పు కాదు కదా, ఇది కరెక్ట్. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, వివాహం కాలేదని తెలిసి ఆ కథనం గురించి అసత్యంగా ప్రచారం చేస్తే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది, అది పరువు నష్టం అవుతుంది. స్త్రీకి బిడ్డను జన్మనివ్వడం అనేది తప్పు కాదు, కానీ వివాహం కాలేదని ప్రచురిస్తే తప్పదు. అంటే వివాహం కాకుండా స్త్రీకి బిడ్డను జన్మనిస్తే సో అప్పుడు ఏం చేస్తున్నావు, వారికి పరువు నష్టం కలిగిస్తున్నావు. సో ఇట్లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. ఇంకో విషయానికి వచ్చేసరికి, అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఒక పడిపోయిన కీర్తి గురించి వ్యవహరిస్తే చూస్తే, ఒక వ్యక్తికి కీర్తి లేకపోతే అతనికి పరువు నష్టం కలగదు. ఆ వ్యక్తికి కీర్తి లేనప్పుడు పరువు నష్టం కలగదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి 499 సెక్షన్ చెప్తున్నాను. అంటే ఇక్కడ రెండు రకాలుగా మీరు పరువు నష్ట దావా వేయవచ్చు. ఒకటి ఆర్థికంగా కావాలంటే సివిల్ కేస్, పనిష్మెంట్ కావాలంటే క్రిమినల్. సో కాకపోతే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు ఏంటంటే, ప్రజల మంచి కొరకు వాస్తవాన్ని ఆరోపించడం. ప్రజల మంచి కొరకు వాస్తవాన్ని ఆరోపించడం, ఉన్నది ఉన్నట్లుగా ఆరోపిస్తే తప్పేం లేదు. ఒక చూస్తే
ఒక వ్యక్తి తమ చేసిన పరువు నష్టం కథనం వాస్తవమని మరి అది ప్రజల మంచి కొరకు ప్రచురించబడిందని నిరూపిస్తే అది అపరాధం కాదు. అపరాధం కాదు. ఒక వ్యక్తి అవినీతి చేసిండు. అవినీతి చేసిండు కాబట్టి ప్రజల సొమ్ము తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఆ వ్యక్తి మీద ఆరోపణలు చేయడంతో పాటు ప్రచురించిన దానికి ఆధారాలు చూపించాలి. ఒకవేళ అది నిరూపిస్తే అది అపరాధం కాదు అని ఇదొక మినహాయింపుల కిందకి వస్తుంది. ఇంకా కొన్ని విషయాలు చూస్తుంటే ప్రజా సమస్య గురించి ఎవరైనా వ్యక్తి యొక్క ప్రవర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజా సమస్యలు చాలా ఉంటాయి. అయితే ప్రజా సమస్యలు అంటే ఏంటిది? ఒక గ్రామంలో ఒక రోడ్డు వేయలేదు, ఒక కాలనీకి రోడ్డు వేయలేదు. సో ఆ రోడ్డు వేయాలి. సో రోడ్డు వేయలేరు కాబట్టి అది అభిప్రాయం వ్యక్తం చేయడం పరువు నష్టం కాదు. సో ఇది కూడా మినహాయింపే పరువు నష్టం డిఫమేషన్ నుంచి. నెక్స్ట్ ఇంకో మినహాయింపు చూస్తే కోర్టు ప్రొసీడింగ్స్ గురించి రిపోర్ట్ ను ప్రచురించడం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కోర్టు ప్రొసీడింగ్ గురించి రిపోర్ట్ ను ప్రచురించడం అనేది తప్పు కాదు. ఆ ముద్దాయి బాధుడు కాడు. ఎట్లా కాదంటే సో ప్రొసీడింగ్ అనేది నీకు దొరికిపోతుంది. ఇక ప్రజెంట్ గా మనం టీవీలలో చూస్తుంటాం కదా. సో రిపోర్ట్స్ ప్రచురిస్తుంటారు. కోర్టులో ఉన్న ఏదైనా రిపోర్ట్ కూడా కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి రిపోర్ట్స్ ను ప్రచురిస్తుంటారు. సో వాళ్ళు ముద్దాయి కాదు, ఎందుకంటే అది ఉన్నదన్నట్లు చెప్పడం కదా. అయితే ఇక్కడ కోర్టు కనగానే ఇంకో విషయం గుర్తొచ్చింది ఏంటంటే ఇప్పుడు కోర్టు నిర్ణయాన్ని గురించి కానీ సాక్షి ప్రవర్తన గురించి కానీ అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా ఒక ఎక్సెప్షన్. అంటే ఇది ఏంటంటే న్యాయ శ్రేయస్సు కోసం కోర్టు నిర్ణయం గురించి సాక్షి ప్రవర్తన గురించి అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే అది అపరాధం కాదు అనేది ఒక ఎక్సెప్షన్. ఇంకొక మినహాయింపు చూస్తే ఎక్సెప్షన్ చూస్తే బహిరంగ ప్రదర్శన యొక్క యోగ్యత. అంటే ఇది కూడా పరువు నష్టం కింద రాదు, ఇది కూడా పరువు నష్టం అవ్వదు. అంటే ఉదాహరణ ఒక బహిరంగ ప్రదర్శన యొక్క యోగ్యతల గురించి సద్భావపూర్వకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. అట్లా చేస్తే అది పరువు నష్టం అవ్వదు. అంటే బహిరంగ ప్రదర్శన యొక్క మంచి గురించి. ఇంకా కొన్ని మినహాయింపులు చూస్తుంటే శాసనపూర్వక అధికారం ఉన్న వ్యక్తి సద్భావపూర్వకంగా అభిశంసనం జారీ చేయుట. అంటే ఏంటిదంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక శాసనపూర్వ అధికారం ఉన్న వ్యక్తి వేరే వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి అభిశంసనం జారీ చేస్తే అది పరువు నష్టం అవ్వదు అని ఈ ఎక్సెప్షన్ చెప్తుంది. ఇంకో ఎక్సెప్షన్ చూస్తే ఎట్లుంటదంటే అధికారం పొందిన వ్యక్తికి సద్భావపూర్వకంగా నేరారోపణ దాఖలు చేయుట కూడా పరువు నష్టం అవ్వదు అనేది ఇంకో ఎక్సెప్షన్. అయితే ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఎక్సెప్షన్ కొంచెము ఆలోచిస్తే ఎట్లా ఉంటుందంటే
ఇతరుల లాభాన్ని పరిరక్షించడానికి నిందారోపణ అనేది కూడా ఒక ఎక్సెప్షన్. దీని మీనింగ్ ఏంటంటే ప్రజా శ్రేయస్సు కొరకు లేదా ఇతరుల లాభాన్ని పరిరక్షించడానికి నిందారోపణ చేస్తే అది పరువు నష్టం కాదు. హెచ్చరికలు తెలియజేయటం కూడా ప్రజా శ్రేయస్సు కొరకు హెచ్చరికలు తెలియజేయటం కూడా పరువు నష్టం కాదు. ఉదాహరణ, ఒక వ్యక్తి సద్భావపూర్వకంగా వేరే వ్యక్తి గురించి హెచ్చరికను తెలియజేస్తే అది కూడా ఎందుకు? ప్రజా శ్రేయస్సు కొరకు. ప్రజా శ్రేయస్సు కొరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. మీ గ్రామంలో మీరు ఒక రోడ్ వేయలేదు, రోడ్డు ఖచ్చితంగా వేయాలి, ఇది మా డిమాండ్ అని నువ్వు అడగొచ్చు. ఒక గ్రామ పంచాయతీని నేను అడుగుతున్నాను, లేదంటే ఒక అధికారికి నేను, అధికారి అంటే గ్రామ పరిపాలన అధికారి, సర్పంచ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను హెచ్చరిస్తున్నాను. ఏమని హెచ్చరిస్తున్నారు? ప్రజా శ్రేయస్సు కొరకు, అంటే ఈ ప్రజలందరి శ్రేయస్సు కొరకు రోడ్డు లేదు కాబట్టి, వర్షాకాలంలో బురద అవుతుంది కాబట్టి, ఆ రోడ్డుపై తిరిగే జనాలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా రోడ్డు వేయాలి, ఇది నేను హెచ్చరిస్తున్నాను అని అడగచ్చు. లేదంటే ఏదైనా తప్పు పనులు చేస్తే హెచ్చరిస్తే ఇది తప్పు, ఇలా చేయొద్దు, నేరాలు చేస్తున్నారు మీరు, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఇంతమంది హాని కలుగుతుంది మీ వల్ల. సో ఇలాంటివన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కొరకు హెచ్చరికను తెలియజేయటం కూడా పరువు నష్టం అవ్వదు. అయితే దీనికి ఏమైనా శిక్ష ఉంటుందా? పరువు నష్టం కింద శిక్ష ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే పనిష్మెంట్ ఫర్ డిఫమేషన్ డెలిక్వెన్సీ, పరువు నష్టం అపరాధానికి శిక్ష ఏముంటుంది? 500 నుంచి 502 వరకు చెప్తుంది. అయితే ఈ డిఫమేషన్ ప్రకారంగా పరువు నష్టం దావా దాఖలు చేస్తే, ఒకవేళ శిక్ష వేయాల్సి వస్తే, న్యాయస్థానం శిక్ష వేయాల్సి వస్తే ఈ 500 సెక్షన్ 500 ఆఫ్ ఐపిసి ఏం చెప్తుందంటే 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా జరిమానా లేదా 2. సో ఇది సెక్షన్ 500 చెప్తుంది. సో దీంతో పాటు అయితే ఇంకా కొన్ని ఏంటంటే, ఈ పరువు నష్టం విషయాన్ని అచ్చు వేసినందుకు మరియు పరువు నష్టం విషయం కలిగి ఉన్న అచ్చు వేసిన వస్తువును గాని పదార్థము గాని అమ్ముటకు సెక్షన్ 501 మరియు 502 ఇదే శిక్షను సూచిస్తుంది. ఇదే శిక్షను సూచిస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న కేసు రాద్దాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1998 లో ఒక కేసు లా జరిగింది. ఈ కేసు దేని గురించి అంటే చూద్దాం. అది డిఫమేషన్ కేసు. ఇది ఎవరి మధ్య జరిగిందంటే జవహర్ లాల్ దర్దా వర్సెస్ ఎంవి కపాసికర్. ఎంవి కపాసికర్ వీరిద్దరి మధ్యలో, ఎంవి అంటే మనోహరరావు, సో గణపతిరావు కపాసికర్ మధ్యలో జరిగిన ఈ జవహర్ లాల్ దర్దా వర్సెస్ ఎంజి కపాసికర్, వీరిద్దరి మధ్యలో 1998 లో దీనికి సంబంధించిన కేసు ఉంది. ఏంటంటే చూడండి, అయితే ఈ కేసు దేని గురించి అంటే
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం పరచడంలో ఫిర్యాదికి ప్రమేయం ఉన్నదని ముద్దాయి తన సమాచార పత్రికలో ప్రచురించాడు. అయితే ఏం చేసిండు దాని గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ప్రభుత్వ నిధులను దుర్వినియోగపరచడంలో ఫిర్యాదికి ప్రమేయం ఉన్నదని ముద్దాయి తన సమాచార పత్రికలో ప్రచురించాడు. అయితే దానికి ఏమో ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రి సంబంధిత మంత్రి చేసిన స్టేట్మెంట్ ఆధారంగా దీన్ని ప్రచురించడం జరిగింది ముద్దాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మరి ప్రచురణ వాస్తవమా, మరి ఇది ప్రజా శ్రేయస్సు కొరకు జరిగిందా అనే విషయాన్ని ముద్దాన్ని వాదించాడు. ఈ ఈ సంబంధిత మంత్రి చేసిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రచురణ వాస్తవమని, ఇది ప్రజా శ్రేయస్సు కొరకే దీన్ని ప్రచురించడం జరిగిందని ముద్దాయి వాదించాడు. ఎవరికి వ్యతిరేకంగా? ఫిర్యాదికి వ్యతిరేకంగా. ఒకడు ఫిర్యాదు చేసిండు, ఒకడు ముద్దాయి. అతనికి వ్యతిరేకంగా వీడు వాదించాడు. మరి కోర్టు ఏం చెప్పిందంటే, అయితే అప్పుడు ఏం చేసింది కోర్టు? ఆ ముద్దాయి వాదనను అనుమతించింది. అనుమతించి ఏం చేసింది? ఫిర్యాదును రద్దు చేసింది. కంప్లైంట్ ఉంది కదా, దాన్ని రద్దు చేసింది. మళ్ళా అప్పీల్ చేయగా సుప్రీంకోర్టు విచారణ కోర్టు తీర్పును ఖాయపరిచింది. అయితే ఇట్లాంటి కేసు వీరిద్దరి మధ్యలో జరిగింది. ఇది ఇప్పుడు దేనికి సంబంధించింది? పరువు నష్టం సంబంధించింది, డిఫమేషన్. అంటే సంబంధిత మంత్రి చేసిన ఆధారంగా ప్రజా శ్రేయస్సు కొరకు ఆ ముద్ద ఏం చేసిండు? అది వాస్తవమే కాబట్టి ప్రజా శ్రేయస్సు కోసము అది ముద్రించుండు, ప్రచురణ చేసిండు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇది మినహాయింపు కిందకి వస్తుంది. ఇది మినహాయింపే. సో ఇది పరువు నష్ట దావా, పరువు నష్టం కాదు. సో ఇలాంటివి కూడా పరువు నష్టం కిందకి వస్తాయి అన్నమాట. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చట్టం ఛానల్. మరిన్ని వీడియోస్ ని అప్డేట్స్ పొందండి. వచ్చే వీడియోలో ఇంకా ఏం సెక్షన్స్ ఉన్నాయి, మర్డర్ అంటే ఏంటిది, అటెంప్ట్ మర్డర్ అంటే ఏంటిది, ఇలాంటివన్నీ కూడా మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.